బ్రేకింగ్ న్యూస్. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. 10 సూత్రాల అమలుపై ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు. ఈ భేటీలో ఆర్థిక, వైద్య ఆరోగ్య, రవాణా, పురపాలక, మౌలిక సదుపాయాల కల్పన, ఐటీ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ప్రధానంగా స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానంలో పౌరులకు మెరుగైన పాలన అందించేలా కార్యాచరణ రూపొందించేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. ముఖ్యంగా సుస్థిర అభివృద్ధి, స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించేందుకు నిర్దేశించుకోవాల్సిన అంశాలపై సమావేశంలో చర్చ జరుగుతోంది. ప్రభుత్వ శాఖల మధ్య మెరుగైన సమన్వయం, తక్కువ వ్యయంతో ఇంధనం, విద్యుత్, రవాణా, నీటి భద్రత అందించడం లక్ష్యంగా ప్రణాళికల రూపకల్పన చేసే అవకాశం ఉంది. జీరో పావర్టీ, మానవ వనరుల అభివృద్ధి, ఉద్యోగాల కల్పన, సాంకేతికత మేళవింపు తదితర అంశాల లక్ష్యాలపై అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. స్వర్ణాంధ్ర 2047 అమలుపైన, ప్రణాళికలపైన ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. మా ప్రతినిధి శివ మరింత సమాచారం ఇస్తారు. శివ, ఈ మీటింగ్లో ఏ అంశాలపైన చర్చిస్తున్నారు? ఎటువంటి ఇన్పుట్స్ ఇస్తున్నారు చంద్రబాబు అధికార యంత్రాంగానికి? చూసుకుంటే స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలకు సంబంధించి 10 సూత్రాల అమలుపై సీఎం చంద్రబాబు సెక్రటరియట్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. దాదాపు గంటసేపు ఈ సమావేశం కొనసాగింది. సిఎస్ విజయానంద్తో పాటు జనవల్లు రెవెన్యూ ప్రత్యేక కార్యదర్శి సాయి ప్రసాద్, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు దీంట్లో పాల్గొన్నారు. ముఖ్యంగా ఆర్థిక, వైద్య, రవాణా, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, పురపాలక, ఐటీ తదితర అంశాలకు సంబంధించి అభివృద్ధి, స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ అనే విధానంపై వేగంగా ప్రజలకు మెరుగైన సేవలు, పాలన అందించేందుకు కార్యాచరణ రూపొంది. అలాగే సుస్థిరత అభివృద్ధితో పాటు స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై, జాగ్రత్తలపై కూడా విధి విధానాల్ని సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. ప్రభుత్వ శాఖల మధ్య మెరుగైన సమన్వయం, తక్కువ వ్యయంతో విద్యుత్, ఇంధనాన్ని తయారు చేసే విధంగా ప్రజలకు అందజేయడంలో కీలకంగా దృష్టి కేంద్రీకరించాలని చెప్పి సీఎం ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్, రవాణా, నీటి భద్రత అందించడంలో లక్ష్యంగా ప్రణాళికలు తయారు చేయాలని చెప్పి అధికారులు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేసిన పరిస్థితి కనిపించింది. దాంతో పాటుగా విద్యుత్, రవాణా, నీటి భద్రతకు సంబంధించి కూడా ఎక్కువ స్థాయిలో ప్రణాళికలు, అంటే దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు, భవిష్యత్ తరాలకి సమృద్ధిగా అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ముఖ్యంగా P4 విధానం, అంటే జీరో పావర్టీ, మానవ వనరుల అభివృద్ధికి సంబంధించి ఉద్యోగ కల్పన, సాంకేతిక మేళవింపు ఇటువంటి అంశాలకు సంబంధించి కూడా ఎక్కువగా దృష్టి కేంద్రీకరించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతో పాటు వీళ్ళకి సాంకేతికంగా మేళవింపు చర్యలు, ఉద్యోగ ఉపాధి కల్పనపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలి. 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇప్పటికే ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి దాదాపుగా 10 లక్షల పైగా కూడా ఉద్యోగాల కల్పనకి పెట్టుబడి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో మిగిలిన ఉద్యోగాలన్నింటినీ కూడా కల్పించాలనేది ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.